శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఖండగ్రాస చంద్రగ్రహణము 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం రోజున సంభవిస్తుంది. ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. ఇది ఖగోళ శాస్త్రపరంగా మనం చూసినట్టయితే పాక్షిక చంద్రగ్రహణము, అంటే పార్షియల్ ఎక్లిప్స్ అన్నమాట. ఈ గ్రహణము భారతదేశంలో కనబడడం లేదు కనుక గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల చంద్రుడు అస్తమించి ఉన్నాడు భారతదేశంలో కనుక ఈ గ్రహణము భారతదేశంలో కనబడదు కనుక మనము పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఖగోళ పరంగా ఈ సంఘటన, ఈ గ్రహణము అనేటువంటి ఒక ఘటన జరుగుతోంది గనక విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ లోకల్ టైం ప్రకారంగా గ్రహణము దృగ్గోచరము అవుతోంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా చూసినట్టయితే ఈ గ్రహణము ఉదయం 8:04 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. అంటే ఉదయం పూట చంద్రగ్రహణము అనేటువంటిది సంభవం కాదు, అంటే మనకు కనబడదు. అయితే మొత్తం గ్రహణము 3:17 ఉంటున్నది. ఎక్కడైతే చంద్రుడు కనబడుతూ ఉంటాడో ఆ ప్రాంతాలలో ఈ గ్రహణము దృగ్గోచరం అవుతుంది, అక్కడ కనబడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 28 ఆగస్టు 2026 రోజున వచ్చేటువంటి గ్రహణము భారతదేశంలో కనబడదు. అయితే గ్రహణము కనిపించే ప్రాంతాలను గనక మనం చూసినట్టయితే అమెరికా ఖండంలో గ్రహణం కనబడుతుంది, యూరప్లో ఎక్కువ భాగంలో కనబడుతుంది, ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము గోచరమవుతుంది. తర్వాత పశ్చిమ ఆసియాలో కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణము కనిపిస్తుంది. అయితే మళ్ళీ కూడాను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఈ గ్రహణము కనబడదు కనుక విధి విధానాలను పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది గనక ఈ కుంభరాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము 12 రాశులలో జన్మించినటువంటి వారికి, మేషము నుండి మీనరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మట్టుకు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రహణ గోచారము గ్రహణము సంభవించిన రోజు నుండి 6 మాసాల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క సంభావము, దాని యొక్క ఫలితాలు తప్పకుండా 12 రాశుల వారిపై ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలపై ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి గ్రహణ గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పౌర్ణిమ శుక్రవారం రోజున
ఖండగ్రాస చంద్రగ్రహణము అంటే పాక్షిక చంద్రగ్రహణము సంభవిస్తుంది. శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణము సంభవిస్తుంది. అయితే ఇది భారతదేశంలో కనబడదు. అయినప్పటికీ రాశిపరంగా మనం ఆలోచించినట్టయితే మిథున రాశి జాతకులకు కుంభరాశిలో గ్రహణం గనక 9వ స్థానం అవుతుంది. అంటే 9వ స్థానంలో గ్రహణము వస్తుంది. ఈ 9వ స్థానంలో గ్రహణం రావడము గోచార రీత్యా అంటే గ్రహణ గోచార రీత్యా మధ్యమ స్థాయి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంగా మనకు చెప్పబడి ఉంది. కాబట్టి భాగ్యస్థానము మీకు కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలత ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల యొక్క సలహాలను, సూచనలను పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు మీరు ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని దగ్గరుండి మీరు చూసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ గ్రహణం మూలకంగా. విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, లేదా దేశీయంగా మంచి స్థాయిలో ఉన్నటువంటి సంస్థల లోపల మీకు అడ్మిషన్ లభిస్తుంది. అదృష్టము మీకు అనుకూలిస్తుంది. అయితే మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నట్టయితే ఇంకా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరము. మానసికంగా మీరు స్థైర్యంతో ఉంటూ పనులు ప్రారంభించడం చాలా అవసరం. ఆర్థిక స్థితి ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ గ్రహణం మూలకంగా నిలకడగానే ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడము అవసరం. అంటే ఈ సమయంలో ఈ గ్రహణం మూలకంగా మీకు ముఖ్యంగా కనబడేది ఏంటంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం చాలా అవసరమైనటువంటిది. తప్పకుండా మీరు నిర్ణయాలు తీసుకోవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. కనుక ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం మూలకంగా కలిగేటువంటి గ్రహణ గోచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. సద్వినియోగపరచుకోండి. పాక్షిక చంద్రగ్రహణము శ్రావణ శుక్ల పౌర్ణిమ శుక్రవారం 28/8/2026 రోజున శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. అయితే భారతదేశంలో ఇది దృగ్గోచరం కాదు కనుక విధి విధానాలను మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా మనకు కంటికి గ్రహణము కనబడితేనే మన సాంప్రదాయం ప్రకారంగా శాస్త్రాలలో చెప్పినటువంటి నియమాలను పాటించాలి. కాబట్టి మనము ఈ గ్రహణం కనబడడం లేదు కనుక దానాలు కానివ్వండి, నదీ స్నానాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, గురుముఖత మనకు బోధించినటువంటి మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను నిత్యం చేసుకోవడంలో తప్పులేదు. కానీ గ్రహణానికి ప్రత్యేకంగా కొన్ని చెప్పబడి ఉన్నాయి కాబట్టి దృగ్గోచరం లేనప్పుడు ఇవి పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే గోచార ఫలితాలు అంటే గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి నక్షత్రం ప్రకారంగా కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి అధమ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాబోయే 6 మాసాల వరకు ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. వాటిలో ముఖ్యంగా మన జన్మరాశి నుండి జన్మస్థానంలో, ద్వాదశ స్థానంలో, అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో గ్రహణము సంభవించినట్టయితే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు. అధిష్టాన దేవత అమ్మవారిని పూజించడము, నాగదేవాలయానికి వెళ్ళడము, గ్రహణానంతరము శివారాధన చేయడము, ఇవి చేయడం మూలకంగా మీకు గ్రహణంతో ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటి నుండి విముక్తులవుతారు. ముఖ్యంగా
గురువు ఉపదేశించినటువంటి మంత్రాలను మీరు గ్రహణం తర్వాత ఈ దుస్థానాలలో సంభవించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పారాయణాలు చేసుకోండి, జపం చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.